జీవితం వేరొకరిదైపోయింది. సార్ని చూడొద్దని మాత్రం అనకండి మేడం. వెళ్ళవతలకి. మీ మెల్లో తాళి కట్టిన అతన్ని తీసుకురండి. మీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మీ పెళ్లి గురించి చెప్పి వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని ఒకటి చేస్తాను. చూడండి, మీ మెల్లో తాళి పడిందని నన్ను వద్దనుకున్నారు. అయినా నేను బాధపడట్లేదు. మీరు చెప్పినట్లు తప్పుకున్నాను. కానీ మీ ఇద్దరు భార్యాభర్తలుగా ఒకటై జీవితాన్ని సంతోషంగా గడపాలి. లేదా అతను చెప్పినట్టు ఆ తాళి తీసేసారండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మిమ్మల్ని మహారాణిలా చూసుకుంటాను. అంతేకాని అమాయకత్వంతో అనాలోచనతో జీవితాన్ని నాశనం చేసుకుంటానంటే మాత్రం నేను సహించను. అది గుర్తుంచుకోండి. నమస్తే మేడం. క్రిష్ ఇక్కడ పైన ఉన్నాను మేడం. క్రిష్, ఏంటిది? ఏంటి దెబ్బలు? ఏంటి శ్వేత ఇదంతా? ఆ మాట్లాడగలిసింది నేను. ఏంటిదంతా? కూల్, చిన్న యాక్సిడెంట్ అంతే. అదే ఎలా జరిగింది? వా వదిలే, నేను బానే ఉన్నాను కదా, డోంట్ వరీ. క్రిష్, ఇంత జరిగినా నాతో ఒక్క మాట చెప్పాలనిపించలేదా? ఈ విషయం తెలిసి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? శ్వేత, ఏంటి చిన్నపిల్లల? నీకేమైనా అయితే నేను భరించగలనా క్రిష్? ఎందుకు ఇలా చేసావు? ఆంటీ, మీరైనా ఒక్క ఫోన్ చేసి నాకు చెప్పొచ్చు కదా. ఫోన్ చేసే పరిస్థితిలో ఉంటే కదా శ్వేత, ఈ దారుణం జరిగే వరకు మాకు తెలియలేదు. మీనాక్షి దగ్గరే ఉంది కదా అని నమ్మి వెళ్ళాం. కానీ తన నిర్లక్ష్యం ఇంత దాకా తీసుకొచ్చింది. ఏం చేయమంటావమ్మా? దీనంతటికి కారణం క్రిష్ శ్వేత. అవును, పరాయి వాళ్ళని నెత్తిన పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఎక్కడుంచాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలి. కానీ నువ్వు కూడా దాన్ని బాగా ఎంకరేజ్ చేశావు. దాంతో పొగరు, నిర్లక్ష్యం బాగా పెరిగిపోయాయి. నువ్వు అడిగావు కాబట్టి దాన్ని ఇంట్లోకి రానిచ్చాను. లేదంటే అది చేసిన పనికి. మామ్, ప్లీజ్ లీవ్ ఇట్. శ్వేత, ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిసి అది మళ్ళీ ఇంటికొస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అది ఇంట్లోకి రాకూడదు. శ్వేత, రావు గారింట్లో కొంచెం పనుంది, మేం వెళ్తున్నాం. కృష్ణని జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే అంకుల్. జాగ్రత్త. హలో, ఎలా ఉన్నారు మేడం? చెప్తాలే కానీ ఒకసారి ఇంటికి రా. మేడం, మీరెప్పుడొచ్చారు?
ముందు ఇంటికి రా మీనాక్షి. సరే అలాగే. రాజ్, ఇప్పుడు మనం వాడి దగ్గరికి వెళ్తున్నావా? కాస్త త్వరగా పోనివ్వండి రాజ్. భయాన్ని చూడటానికి అంత ఆతృత ఎందుకు అపర్ణ? నేను చూడాలనుకుంటుంది భయాన్ని కాదు రాజ్. మానవత్వానికి మమకారానికి అర్థం తెలియకుండా పెరిగాడు. వాడు ఎలా ఉన్నాడో చూడాలనుంది. ఆడదాన్ని అనిపించుకున్నావు అపర్ణ. త్వరగా పోనివ్వండి రాజ్. పదపర్ణ. అపర్ణ, పద.
భగత్ ఏయ్ ఏయ్ ఇక్కడ ఆ పేరుతో ఎవ్వరూ లేరు. ఉన్నది బలరాం మాత్రమే. ఎలా ఉన్నావురా? ఇదిగో అనాథంత ఆనందంగా ఉన్నాను, పిచ్చివాడంత స్వేచ్ఛగా ఉన్నాను. నువ్వు అనాథవి కావురా, నీకు మేమున్నావు. ఎవరు మీరు? మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే. కాస్త గుర్తు చేస్తారా మిసెస్ ధనరాజ్? మిసెస్ ధనరాజ్, మిసెస్ ధనరాజ్, మిసెస్ ధనరాజ్, మిసెస్ ధనరాజ్. నేను మీ అమ్మన్రా, నిన్ను కన్ను తల్లిని. ఓహో, అమ్మా. ఆ విషయం మీకు ఇంకా గుర్తుందన్నమాట. నేను మర్చిపోయానే. భగత్, బలరాం, బలరాం, మాట తడబడొద్దు, గతాన్ని మర్చిపోవద్దు. కడుపు చించుకొని కంటే తల్లులైపోరు. ఆ కడుపున పుట్టిన వాడి కళ్ళల్లో బాధని గుర్తించిన వాళ్లే తల్లులవుతారు. వాడి ఆవేదనని అర్థం చేసుకున్న వాళ్లే అమ్మలవుతారు. మీరు అర్హత కోల్పోయారు. అందుకే మీరు అనుభవిస్తున్నారు. రాజ్, అంత పాపం మేమేం చేశాన్రా? అందరిలాగే కన్నాం, అందరిలాగే పెంచాం. కానీ నువ్వు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చి మానవత్వం మరిచిపోయి మృగంలా మారి కన్నవాళ్ల మీద కక్షగట్టి క్రిష్ మీద పగపట్టి మాకు క్షణక్షణం నరకం చూపిస్తున్నావు. నువ్వు కొడుకు అట్రా? కాదు, నేను మీ కొడుకుని కానే కాదు. కొడుకులా మీ జీవితాల్లోకి రాలేదు. కొరివిలా మిమ్మల్ని తగలబెడదామని వచ్చాను. నా ఆవేదనని ఆయుధంగా మార్చాను. నా కన్నీళ్ళని కక్షగా మార్చుకున్నాను. నా బాధని బలంగా మార్చుకొని రాటుదేలాను. అందుకే ఇన్నాళ్ళకి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఎవన్నైతే నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నావో, ఎవడి వల్ల నేను అన్ని కోల్పోయానో, వాడి మీద నా కసి ఎక్కువ పెట్టాను. మీకు నిద్ర లేకుండా చేస్తున్నాను. ఎందుకురా? ఎందుకు నీకింత పగ? మేమంటే ఎందుకింత కక్ష? తోడబుట్టిన వాడి ప్రాణాలు తీసి ఏం సాధిస్తావురా నువ్వు? ధనరాజ్, నాలుక మడత పడితే నరాలు తెగిపోతాయి. తోడబుట్టిన వాడని నోరు జారొద్దు. నీకు తెలీదు 6 ఏళ్ల పసివాడు ఎందుకు దూరమయ్యాడో? నీకు తెలీదు గుండెల మీద ఆడుకునేవాడు ఎందుకు బండరాయిగా మారాడో? నీకు తెలీదు చేతుల్లో పెరిగేవాడు ఎందుకు చేజారిపోయాడో? ధనరాజ్, తిప్పండి పేజీల్ని, తిరగేయండి గతాన్ని.
ఎక్కడికి వెళ్తున్నాం? మనం నీకు తమ్ముణ్ణి తీసుకురావడానికి వెళ్తున్నాం భగత్. తమ్ముడా? ఎక్కడున్నాడు? అనాథ శరణాలయంలో భగత్. అదేంటి మమ్మీ, మన పక్కింటి చింటుగాడు తమ్ముడు వాళ్ళ మమ్మీ కడుపులో నుంచి వచ్చాడని చెప్పాడు. మరి నా తమ్ముణ్ణి మనం ఎక్కడి నుంచో తేవడం ఏంటి? ఈ తమ్ముడు కూడా అలాంటి వాడే నాన్న. మరి మనం ఎందుకు తెచ్చుకుంటున్నాం? నీకు ఆడుకోవడానికి తోడెవరూ లేరు కదా, బోర్ కొడుతుందని నీకు తమ్ముడిని తీసుకొస్తున్నావు. నమస్తే అండి. నమస్తే అండి, లోపలికి రండి. బాబు, నువ్వు వెళ్ళు. ఇదిగోండి. ఇలా ఇవ్వండి. ఓ ఓ నాన్నా. ఏయ్ నాన్నా. ఓ తండ్రి. ఇలా రా. ఓ నాన్నా. He's so cute, Raj. ఓ నాన్నా. నో ఓండమ్మా. నో 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 నా ఏడవద్దు నాన్న, ఏడవద్దు. ఓ ఓ నాన్నా. యాడవకు. భగత్, ఇలా రా. సి, నీ బ్రదర్ ని చూడు. రా నాన్న, రా. రా. తమ్ముడిని రా, చూడు. తమ్ముని చూడు. తమ్ముడు ఎలా ఉన్నాడు? దాదా. నచ్చాడా? సార్, బాబు కృష్ణాష్టమి రోజు దొరికాడు. అప్పుడే శరణాలయానికి తీసుకొచ్చాం. అవునా? మేం చాలా అదృష్టవంతులం. రాజ్, వీడికేం పేరు పెడదాం? కృష్ణాష్టమి రోజు దొరికాడు కాబట్టి రాధాకృష్ణ అని పేరు పెడదాం. రాధాకృష్ణ? వావ్, చాలా బాగుంది కదండి? అవునండి. ఇక్కడ నుంచి వీడి పేరు రాధాకృష్ణ వనమాలి. రాధాకృష్ణ. క్రిష్. ఓ క్రిష్. క్రిష్. వావ్. క్రిష్. క్రిష్. ఎలా ఉంది నీ పేరు? సార్, ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. ఇందులో మీరు ఒక సంతకం చేయండి. ఓకే. ఏంటమ్మా, ఏంటి నానా? ఓ, ఏంటి కన్నా? నుంచుంటావా? ఆడుకుందామా? ఏం ఆడుదాం? కళ్ళ ముందు నేనుండగా ఎప్పుడైతే కానివాణ్ణి ఇంట్లోకి తెచ్చావో అప్పుడే నాకు కన్నీళ్లు మొదలయ్యాయి. ఎప్పుడైతే నీ ఇంటి పేరు వాడికి తగిలించి వాణ్ణి వారసుడన్నావో అప్పుడే నా ఒంట్లో రక్తం మరగడం స్టార్ట్ అయింది. అప్పటిదాకా పచ్చగా ఉన్న నా లైఫ్లోకి
ఓ అనాథం తెచ్చి ఎప్పుడైతే చిచ్చు రగిల్చావో అప్పుడే నా మైండ్ పిచ్చిదైపోయింది. సొసైటీలో మీ గౌరవం పెంచుకోవడం కోసం, మీ ఆత్మ సంతృప్తి కోసం నన్ను నిర్లక్ష్యం చేశారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.